బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతిలో 2534 కోట్ల రూపాయలతో కేంద్రం భారీ నిర్మాణాలు చేపట్టనుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1299 కోట్లు కేటాయించగా నివాస సముదాయాల కోసం మరో 1234 కోట్లు కేటాయించారు. అమరావతిలో కేంద్ర నిర్మాణాలకు 22.53 ఎకరాలు కేటాయించారు. ఇందులో సెక్రటేరియట్ కోసం 5.53 ఎకరాలు, నివాసాల కోసం 17 ఎకరాలు కేటాయించడం జరిగింది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ను ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్కు ఏపీ అధికారులు సమర్పించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వెళ్లిన ఫైల్కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. కేబినెట్ సెక్రటేరియట్ నుండి అనుమతి వచ్చిన వెంటనే అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, అమరావతిలో భారీ పెట్టుబడితో భారీ నిర్మాణాలను కేంద్రం చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? 2534 కోట్లతో కేంద్రం భారీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్ అవడం జరిగింది. అయితే అమరావతిలోని సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలోని ఇది ఒక కీలక ముందడుగు అని చెప్పుకోవచ్చు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1299.08 కోట్ల రూపాయలతోని, నివాస సముదాయాల కోసం 1234.91 కోట్ల రూపాయలు, అట్లాగే అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం చూసినట్టయితే 22.53 ఎకరాలు ఉంటుంది. ఈ 22.53 ఎకరాల్లోని సెక్రటేరియట్ కోసం 5.53 ఎకరాలు, అట్లాగే నివాసాల కోసం మరో 17 ఎకరాలు, మొత్తం కలిపి 22 ఎకరాల్లోని అమరావతిలోని ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సెక్రటేరియట్ నిర్మాణంతో పాటు మరో పక్క నివాస సముదాయాలు కూడా చేపట్టబోతున్నారు. అయితే ఇటీవల అమరావతి రాజధానిగా గుర్తిస్తూ వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలోని ఇప్పటికే కేంద్ర సెక్రటేరియట్ కు ఏపీ అధికారులు సమర్పించడం జరిగింది ఈ భూముల కేటాయింపు సంబంధించి. దీంతో కేంద్ర గృహ నిర్మాణ అట్లాగే పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వెళ్లిన ఈ ఫైలు ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం చేశారు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇందుకు సంబంధించిన ఫైన్ క్లియర్ అవడంతో ఇంకా పూర్తిగా వేగవంతం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కేబినెట్ సెక్రటరీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే అమరావతిలో నిర్మాణాలు కూడా చేపట్టబోతున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ ఫైల్ కి సంబంధించి కీలకమైనది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 2534 కోట్ల రూపాయలు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ అయిన నేపథ్యంలోని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలపడంతో ప్రస్తుతం ఇది కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అది కేబినెట్ సెక్రటేరియట్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే అమరావతిలోని నిర్మాణాలకు సంబంధించి కూడా వేగవంతం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పటి వరకు అమరావతిలోని నిర్మాణాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిధిలోనే ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమరావతి ఏకైక రాజధానిగా అమరావతికి సంబంధించి ప్రస్తుతం గెజిట్ నోటిఫికేషన్ ఇటు ప్రెసిడెంట్ నుంచి వచ్చిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కబురు దీనికి సంబంధించిన ప్రస్తుతం కేంద్రం నుంచి తీసుకుంటున్న ఈ నిర్ణయం చాలా కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇటు కేబినెట్ సెక్రటరీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే అమరావతిలోని సెంట్రల్ సెక్రటరియట్ అట్లాగే మరో నివాస సముదాయాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నివాస సముదాయాలకు సంబంధించి రెండు కూడా నిర్మాణాలు వేగవంతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.